హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక సింపుల్గా 3 మెథడ్స్ చెప్తాను ఒక కంపెనీని ఎలా అనలైజ్ చేయొచ్చు అనే విషయం మీద. ఓకే, సో నేను కంపెనీ ఎందుకు అంటున్నానంటే ఇది స్టాక్ గురించి, నేను స్టాక్ మార్కెట్స్ గురించి రిలేట్ చేయట్లేదు. బట్ ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ మీరు ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ ఏం చేస్తుంది అనే విషయాన్ని క్లియర్గా తెలుసుకోవడానికి ఈ అనాలిసిస్ యూజ్ అవుతుంది. ఇందులో నేను రిటర్న్ రేషియోస్ కానీ, వాల్యుయేషన్స్ గురించి కానీ, లేకపోతే ఎటువంటి విధమైన నెంబర్స్ గురించి నేను మాట్లాడను. ఓకే, సో ఇది మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఇస్తుంది అనమాట. కంపెనీ ఏం చేస్తుంది, కంపెనీ సస్టైనబిలిటీ ఉందా లేదా అనే మీద. సో నేను చాలాసార్లు చూస్తున్నాను, చాలా క్వైరీస్లో చూస్తున్నాను. సో ఒక కంపెనీ గురించి 1 or 2 కంపెనీస్ గురించి అడుగుతున్నారు. సో దాని యొక్క రిటర్న్ రేషియోస్ కానివ్వండి, డెట్ టు ఈక్విటీ రేషియోస్ కానివ్వండి, లేకపోతే దాని వాల్యుయేషన్ పిఈ అని చెప్పి, ఈపీఎస్ అని చెప్పి, ఇలాగా వాటి గురించి మేము స్టడీ చేసామనుకుంటున్నారు. బట్ అది కంప్లీట్లీ రాంగ్ అనాలిసిస్ ఇది. సో ఎప్పుడు నంబర్స్ వైపు ఎప్పుడు రావాలి అంటే కంపెనీని కంప్లీట్గా అంటే కంపెనీ ఏం చేస్తుంది, కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఏంటి అనే కంపెనీ గురించి తెలియకుండా డైరెక్ట్గా మనం నెంబర్స్ మీద వచ్చేసి ఒక కంక్లూజన్ తీసేసుకుంటే అలాంటి అనాలిసిస్ మనకి ఎప్పుడు కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో మీరు ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఫస్ట్ ఇది సింపుల్గా ఉంచుతాను నేను ఈ వీడియో. జస్ట్ 3 స్టెప్స్, ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. వీటితో పాటు నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. సో అవి కూడా నేను కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను. బట్ ఈ 3 స్టెప్స్ ఫాలో చేయండి. ఓకే, సో కంపెనీ అని నేను ఎందుకు అంటున్నాను, స్టాక్ ఎందుకు అనట్లేదు అంటే, బట్ ఏ స్టాక్ కూడా కంపెనీతోనే సమానం. ఓకే, సో ప్రతి స్టాక్ కూడా ఒక కంపెనీ, ఒక బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు. సో ఆ కంపెనీ తర్వాత పబ్లిక్ అయ్యి, తర్వాత అది స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత లిస్ట్ అయిన తర్వాత దాన్ని స్టాక్స్ అనొచ్చు, లేకపోతే కంపెనీ అనొచ్చు, లేకపోతే షేర్స్ అనొచ్చు. సో ఏ స్టాక్ అయినా కానీ, ఏ షేర్ అయినా కానీ అది ఒక కంపెనీ, అది ఒక దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అది ఒక కంపెనీయే. సో అందుకని కంపెనీ గురించి నేను ఇవాళ మాట్లాడతాను. సో ఆ కంపెనీ గురించి మాట్లాడే ముందు ఇందులో నేను 3 స్టెప్స్, సింపుల్ స్టెప్స్ చెప్తాను. సో ఏదైనా కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకునే ముందు ఈ సింపుల్ 3 స్టెప్స్ని ఒకసారి క్లారిఫై చేసుకోండి. ఓకే, సో కంపెనీ ఎవరు రన్ చేస్తారు అనేది ఒక బిజినెస్ మ్యాన్ రన్ చేస్తారు. సో మీరు కూడా ఒక బిజినెస్ వ్యక్తిలాగా, బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచించాలి. సో ఇంతకుముందు నేను ఈ వారెన్ బఫెట్ గారి దగ్గర నుంచి ఈ కోట్ నేను చెప్పాను. సో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్. ఓకే, సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ విల్ బికమ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఓకే, సో ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటైనా కానీ మీరు ఇంకొక దాంట్లో తప్పకుండా సక్సెస్ పొందుతారు. సో ఒక కంపెనీని అనలైజ్ చేయాలన్నా, లేకపోతే స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, స్టాక్ మార్కెట్స్ గురించి నేర్చుకోవాలన్నా, మనం ఒక బిజినెస్ మ్యాన్ ఎలా అయితే ఆలోచిస్తాడో ఆ విధంగా మనం ఆలోచించాలి. సో ఇది మనసులో గుర్తుపెట్టుకోండి. సో దాని బ్యాక్గ్రౌండ్ మీదే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ మీరు ఏదైనా ప్రోడక్ట్ని మీరే బిజినెస్ మ్యాన్ అనుకోండి, మీరు మీ ఫ్రెండ్ పార్ట్నర్. ఓకే, సో మీరు మీ ఫ్రెండ్ పార్ట్నర్, లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినట్టు ఒక ఫుట్వేర్ కంపెనీస్ గురించి మనం డిస్కస్ చేసాం. సో అదే ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకుంటాను. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఇప్పుడు ఫుట్వేర్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు. సో ఫస్ట్ స్టెప్ దాని యొక్క బిజినెస్ మోడల్ ఏంటో తెలుసుకోండి. సో బిజినెస్ మోడల్ తెలుసుకోవడానికి, బిజినెస్ మోడల్ అంటే ఏంటో కాదు, సో జనరల్గా మీరు ఏదైనా యాన్యువల్ రిపోర్ట్ మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, యాన్యువల్ రిపోర్ట్స్ మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి. యాన్యువల్ రిపోర్ట్స్లో మనకి క్లియర్గా బిజినెస్ మోడల్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనం సింపుల్గా ఉంచుకుందాము. సో ఈ వీడియోలో సింపుల్గా ఉండడానికి మీరు ఫుట్వేర్ ఏంటంటే ఒక చోట నుంచి లెదర్ తీసుకొని మీరు ఇండస్ట్రీలో లెదర్ని ప్రాసెస్ చేసి మీరు ఫినిష్డ్ గూడ్ని సేల్ చేస్తారు. సో మీ యొక్క బిజినెస్ మోడల్ ఏంటంటే లెదర్ని ఇంపోర్ట్ చేసుకుంటాం, లెదర్ని రా మెటీరియల్స్ రూపంలో కొని దాన్ని ప్రాసెసింగ్ చేసి ఫుట్వేర్ తీసి దాన్ని అమ్మటం అనమాట. ఓకే, సో ఇది ప్రతి ఒక్క కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ తెలుసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఈ ఫుట్వేర్ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ తెలిస్తే ఏంటంటే మనకు అర్థమవుతుంది. ఓకే, మనకి గ్రోయింగ్ పాపులేషన్, ఇండియన్ పాపులేషన్ గ్రో అవుతుంది, ఎక్కువ మంది స్టైల్స్కి అలవాటు పడుతున్నారు, అర్బనైజేషన్ డెవలప్ అవుతుంది, డిస్పోజబుల్ ఇన్కమ్స్ పెరుగుతున్నాయి, జనాల్లో స్టైల్కి అలాగే హెల్త్కి కాన్షియస్నెస్ వస్తుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మనకు తెలుసు. సో దీనివల్ల ఏంటంటే మనకు ఫుట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుందని మనకు ఐడియా వస్తుంది. సో ఎప్పుడు కూడా బిజినెస్ మోడల్లో తెలుసుకోండి. సో బిజినెస్ మోడల్ తెలుసుకోవటం వల్ల మనకే ఐడియా వస్తుంది, ఎవరో మనకు చెప్పనవసరం లేదు. సో మనకు ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇందులో బిజినెస్ మోడల్ ఏంటి, ఫుట్వేర్ని సేల్ చేయటం కదా. సో ఆ ఫుట్వేర్కి డిమాండ్ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. అది ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, మనకు ఆ డిమాండ్ ఎలాగో క్లియర్గా, అర్బన్ పాపులేషన్ పెరుగుతుంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనకి నెంబర్ 1 మనకు అర్థమైంది. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ తెలుసుకోండి.
సో మీరే ఆ కంపెనీని పెడుతున్నా, లేకపోతే మీరు అందులో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, లేకపోతే మీరు పార్ట్నర్ అవ్వాలనుకున్నా, సో బిజినెస్ మోడల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బిజినెస్ మోడల్ చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఆ సింప్లిసిటీ వల్ల ఏంటంటే మనకు ఎస్టిమేట్ చేయగలుగుతాం, ఓకే ఇది ఈ ఫుట్వేర్ ఇండస్ట్రీ మనకి ఇక్కడ నుంచి బాగుంటుంది, ఫుట్వేర్ ఇండస్ట్రీకి గ్రోత్ ఉంది అనే విషయాలు మనం ఎస్టిమేట్ చేయగలుగుతాం. సో ఈ మీరు అగ్రికల్చర్ సెక్టర్ ఉన్న, ఫెర్టిలైజర్ కంపెనీస్ ఉన్నా, లేకపోతే స్పెషాలిటీ కెమికల్స్ అయినా, ఏదైనా కానివ్వండి, బిజినెస్ మోడల్ చూడండి. ఓకే, సో ఎన్బిఎఫ్సిస్ అయినా, బ్యాంక్స్ అయినా, లేకపోతే ఏ కంపెనీ అయినా కానీ దాని యొక్క సింపుల్ టర్మ్స్లో దాని బిజినెస్ మోడల్ తెలుసుకోండి. బిజినెస్ మోడల్ అంటే 1 పారాలో చెప్పగలిగేది. ఓకే, ఇందులో నేను చెప్పినట్టు రా మెటీరియల్స్, లెదర్ని వేరే చోట నుంచి మనం రా మెటీరియల్స్ రూపంలో కొనుక్కొని దాన్ని ప్రాసెసింగ్ చేసి ఫినిష్డ్ గూడ్స్ని మార్కెట్లో సేల్ చేయటం. ఓకే, సింపుల్ ఇలాంటి బిజినెస్ మోడల్. అలాగే ఎన్బిఎఫ్సి బిజినెస్ మోడల్ తీసుకుంటే ఎన్బిఎఫ్సిస్ చిన్న వాళ్ళందరికీ, మీడియం ఎంటర్ప్రైజెస్ కానీ, స్మాల్ ఎంటర్ప్రైజెస్ కానీ, లేకపోతే కన్జ్యూమర్స్ కొనుక్కోవటం కానీ, వీళ్ళందరికీ లోన్స్ ఇవ్వటం, అలాగే పర్టికులర్ ఇంట్రెస్ట్ లోన్ ఇవ్వటం, ఆ తర్వాత పర్టికులర్ పీరియడ్లో దాన్ని తీసుకోవడం. గోల్డ్ ఫైనాన్స్ అయితే గోల్డ్ తాకట్టు పెట్టుకొని, గోల్డ్ ఒక 100 రూపీస్ గోల్డ్ వాల్యూ అయితే వాళ్ళు 80 రూపీస్ మనకి లోన్ ఇవ్వటం. సో ఇలాగ ప్రతి కంపెనీకి, ప్రతి సెక్టర్లో ఉన్న కంపెనీకి ఒక బిజినెస్ మోడల్ ఉంటుంది. బిజినెస్ మోడల్ లేకుండా ఏ కంపెనీ ఉండదు. సో ఫస్ట్ బిజినెస్ మోడల్ తెలుసుకోండి. మీరు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఏ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా దాని యొక్క బిజినెస్ మోడల్ తెలుసుకోండి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సో సెకండ్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ కలిసి ఈ లెదర్ కంపెనీని, లేకపోతే ఈ ఫుట్వేర్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు. సో ఇప్పుడు మీ ఫ్రెండ్ ఆల్రెడీ ఇది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, మిమ్మల్ని పార్ట్నర్షిప్ అడిగారు. సో ఇప్పుడు మీరు ఏం చూస్తారు? సో మీరు మీ ఫ్రెండ్ కాబట్టి, మీకు ఎంతో కాలం నుంచి ఇతనితో పరిచయం ఉంది కాబట్టి, ఈయన ఎథికల్లా లేదా చూస్తారు. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఇతను ఎథికల్లా లేదా, అంటే ఇతను బిజినెస్ బాగా చేస్తాడా లేదా, లేకపోతే ఏంటంటే అన్ని వ్యవహారాలన్నీ సరిగ్గా చేస్తాడా లేదా. సో పార్ట్నర్షిప్లో అమౌంట్ ఇవ్వటం కానివ్వండి, లేకపోతే బిజినెస్ ఎథికల్గా చేయటం అంటే విలువలతో కూడిన బిజినెస్ చేస్తాడా లేదా అనేది, లాభాలకు పోయి షేర్ హోల్డర్స్ని ముంచేయటం, ఇలాంటివి చేస్తాడా లేదా మీకు ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఇతను మీ ఫ్రెండ్, మీకు ఎంతో కాలం ఇతనితో పరిచయం ఉంది కాబట్టి. ఓకే, ఆ తర్వాత ఇతనికి ఎక్స్పీరియన్స్ ఉందో లేదో చూడాలి, లేకపోతే ఇతనికి ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇతని టీంకి ఎక్స్పీరియన్స్ ఉందో లేదో చూడాలి. సో ఇందులో లెదర్ టెక్నాలజీ గురించి ఎక్స్పీరియన్స్ ఉందా, లేకపోతే ఇతను ఎంతకాలం నుంచి ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశాడు, లేకపోతే ఇంతకు ముందు ఇతను ఈ లెదర్ ఫ్యాక్టరీస్లో కానీ, ఈ ఫుట్వేర్ ఇండస్ట్రీలో కానీ పనిచేశాడా, లేకపోతే అలాగే ఇతని కింద ఉన్న టీంకి మేనేజ్మెంట్ అవగాహన ఉందా, లేకపోతే మీ ఫ్రెండ్కే మేనేజ్మెంట్ అవగాహన ఉందా లేదా. సో ఇవన్నీ చూస్తారు. సో సెకండ్ ఏంటంటే మనం మేనేజ్మెంట్ గురించి. సో ఏదైనా కంపెనీ సెకండ్ మీరు బిజినెస్ మోడల్ అర్థమైన తర్వాత, ఇది సస్టైనబుల్ బిజినెస్ మోడల్ అంటే ఈ బిజినెస్ మోడల్ లాంగ్ టర్మ్లో గ్రో అవుతూ ఉంటుంది అనే సస్టైనబుల్ బిజినెస్ మోడల్ అన్న తర్వాత సెకండ్ మేనేజ్మెంట్ అనాలిసిస్ అనమాట. సో మేనేజ్మెంట్ అనాలిసిస్లో మేనేజ్మెంట్కి ఎక్స్పీరియన్స్ ఉందా, ఎడ్యుకేషన్ ఉందా, ప్రీవియస్గా ఏ కంపెనీస్ని వీళ్ళు హ్యాండిల్ చేశారు, లేకపోతే ఇప్పుడున్న మేనేజ్మెంట్ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్సా, సెకండ్ జనరేషన్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్సా, సో ఇంతకుముందు ఏదైనా కంపెనీస్ని వీళ్ళు రన్ చేశారా, లేకపోతే ఇప్పుడున్న మేనేజర్ ఇంతకుముందు ఇదే ఇండస్ట్రీలో పనిచేశాడా. సో ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్. సో ఇంత సింపుల్గా మనం అనలైజ్ చేయాలి, అంతేగాని నెంబర్స్ అవి ఇవి కాదు. సో ఇది నేను చాలా సింపుల్గా ఉంచుతున్నాను ఈ వీడియో. సింపుల్గా ఈ విధంగా మనం సెకండ్ మేనేజ్మెంట్ అనాలిసిస్ చేయాలి. ఇంతకుముందు కనుక మీరు మేనేజ్మెంట్ అనాలిసిస్ కానీ, మేనేజ్మెంట్ అనాలిసిస్ మీద క్లియర్గా నేను ఒక వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్లో పెడతాను, లేకపోతే ఐ సింబల్ ఉంటుంది కదా అక్కడ కూడా పెడతాను. అలాగే యాన్యువల్ రిపోర్ట్ ఎలా చదవాలి అనే విషయం మీద కూడా నేను కపుల్ ఆఫ్ వీడియోస్ చేశాను, వాటిని కూడా నాకు డిస్క్రిప్షన్లో పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, సో థర్డ్ పాయింట్ వచ్చేసి కంపెనీలో పక్కన ఆల్రెడీ ఇదే కంపెనీకి సంబంధించిన పియర్స్ అంటారు కదా. సో ఆల్రెడీ లెదర్కి సంబంధించిన, ఫుట్వేర్కి సంబంధించిన కంపెనీస్ ఆల్రెడీ లిస్టెడ్ ప్లేస్లో, అంటే ఆల్రెడీ అలాంటి కంపెనీస్ ఉన్నాయో లేదో చూడాలి. సో ఇప్పుడు ఆ కంపెనీస్ ఉన్నాయో లేదో చూసి, ఆ కంపెనీస్ ఉంటే కనుక ఈ కంపెనీ ఏ విధంగా డిఫరెంట్గా చేయగలుగుతుంది, ప్రోడక్ట్ని ఏ విధంగా ప్రోడక్ట్ చేయటం కానివ్వండి, లేకపోతే సేల్స్ టెక్నిక్స్ కానివ్వండి, లేకపోతే మోడల్ టెక్నిక్స్ కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు ఉన్నాయన్నీ ఒకటి స్కూల్ షూసే ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు మీరు స్కూల్ షూస్తో పాటు ఉమెన్ ఫుట్వేర్ కానివ్వండి, లేకపోతే లెదర్ బ్యాగ్స్ కానివ్వండి, లేకపోతే స్కూల్ బ్యాగ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేస్తున్నారా లేదా. ఆ తర్వాత వాళ్ళకి లేని అడ్వాంటేజ్ ఈ కంపెనీకి ఏముంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రా మెటీరియల్స్ ఎక్కువ ప్రైస్ తీసుకుంటున్నారు, మీరు రా మెటీరియల్స్ తక్కువ తెచ్చుకునే కెపాసిటీ మీకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్ గురించి మనం మాట్లాడాం. సో డీమార్ట్కి మనం ఏమనుకున్నాం, డీమార్ట్ చాలా తక్కువ ప్రైసెస్కి రా మెటీరియల్స్ కొనుక్కుంటుంది, చాలా తక్కువ ప్రైసెస్కి అమ్మే గూడ్స్ అన్ని చాలా తక్కువ ప్రైసెస్ కొనుక్కుంటుంది. ఎందుకంటే మనం డీమార్ట్లో క్లియర్గా డిస్కస్ చేస్తాం, వాళ్ళు ఒక్కోసారి ఎక్కువ లాట్ కొంటారు, అలాగే ప్రీపేమెంట్ చేస్తారు. సో ఇలాంటి రీజన్స్ వల్ల డీమార్ట్ ఏంటంటే మనకి చాలా తక్కువకి ప్రొడక్ట్స్ని ఇవ్వగలుగుతుంది. అలాగే మీ
మీ కంపెనీలో ఈ థర్డ్ పాయింట్, మీ కంపెనీలో ఉన్నదానికి పర్టికులర్ మోట్ ఏదైనా ఉందా లేదా చూసుకోవాలి. ఓకే, మోట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ అవ్వచ్చు. మీరేంటంటే ఈ టెక్నాలజీ మీరు యూజ్ చేసే ఈ ప్రొడక్షన్, ఈ లెదర్ ప్రాసెసింగ్లో ఈ చాలా తక్కువ వేస్టేజ్ పోతుంది, లేకపోతే చాలా తక్కువ వేస్టేజ్ పోతుంది, లేకపోతే మంచి గూడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇలాంటి టెక్నాలజికల్ అడ్వాంటేజ్ కానివ్వండి, లేకపోతే సేల్స్ అడ్వాంటేజ్ కానివ్వండి, లేకపోతే రా మెటీరియల్స్ ఎక్వైజేషన్ చేయడంలో అడ్వాంటేజ్ కానీ, ఇవన్నిటిని కలిపి కలెక్టివ్గా మోట్ అంటారు. సో ఈ 3 టాపిక్స్, ఒకటి సస్టైనబుల్ బిజినెస్ మోడల్, ఆ తర్వాత ఎఫిషియంట్ మేనేజ్మెంట్, ఆ తర్వాత మోట్, ఈ మూడింటిని మీ కంపెనీ ఏమన్నా పొసెస్ చేయగలుగుతుందా లేదా. సో మోట్ గురించి వచ్చినప్పుడు ఇప్పుడు మనం లెదర్ ఏదైనా అగ్రికల్చర్ సెక్టర్ కానీ, లేకపోతే ఏదైనా ఫెర్టిలైజర్ కంపెనీ తీసుకున్నాం అనుకోండి, ఇలాంటి కంపెనీ, లేకపోతే స్పెషాలిటీ కంపెనీస్, ఇలాంటి కెమికల్స్ ఎవరు చేయట్లేదు అనుకోండి, సో అది ఒక స్ట్రాంగ్ మోట్ అవుతుంది. ఓకే, సో ఈ సింపుల్ త్రీ మెథడ్స్ యూజ్ చేసి మీరు కంపెనీని ఫస్ట్ ఫిల్టర్ చేయండి. సో ఈ త్రీ ఫ్యాక్టర్స్ కనుక కంపెనీ, ఓకే, ఈ 3 ఫ్యాక్టర్స్ని సక్సెస్ఫుల్గా అది పాస్ అయితే కనుక, సో నెక్స్ట్ కమింగ్ అనాలిసిస్లో అప్పుడు బ్యాలెన్స్ షీట్స్ గురించి, డెట్ ఈక్విటీస్ గురించి, ఆ తర్వాత రిటర్న్ రేషియోస్ గురించి, లేకపోతే సేల్స్ పర్సంటేజెస్ ఎలా గ్రో అవుతున్నాయి, ప్రాఫిట్ పర్సంటేజెస్ ఎలా గ్రో అవుతున్నాయి, ప్రాఫిట్ మార్జిన్స్ ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్, నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ కంపెనీ ఎలా మెయింటైన్ చేస్తుంది, ఆ తర్వాత లాస్ట్కి వచ్చేసి మనం ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ వాల్యుయేషన్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ సింపుల్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఈ సింపుల్ ప్రాసెస్ ఫాలో అయితే మీకు ఎన్నో క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఎస్పెషల్లీ ఇంకో విషయం చెప్తున్నాను, సో ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ మాకు కొత్త అలా అనుకుంటే తప్పదు. ఇలాంటి అవుట్ సైడ్ ఆఫ్ బాక్స్, అంటే జనాలు ఎలా ఆలోచిస్తున్నారో డిఫరెంట్గా మనం ఆలోచిస్తేనే మనం ఏదైనా రిజల్ట్ పొందగలుగుతాం. ఇప్పుడు కూడా థింక్ అవుట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ గుర్తుపెట్టుకోండి. బయటకు వచ్చి ఆలోచించండి. కంపెనీని అనలైజ్ చేసేటప్పుడు ఇలాంటి అనలైసిస్ చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి జనరల్గా మాట్లాడరు, బట్ నేను ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ చేయటం వల్లనే కంపెనీస్ని అనలైజ్ చేయగలిగాను. సో మీకు కూడా అదే టిప్స్ నేను షేర్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక విషయం, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో మన ఛానల్స్ గురించి షేర్ చేయండి. ఓకే, సో ఇంకొకటి, ఈ వీడియోలో నేను ఏదైనా కంపెనీస్ గురించి మాట్లాడి ఉంటే వాటిల్లో నేను ఇన్వెస్ట్ చేయమని చెప్పలేదు. ఓకే, సో అవి జస్ట్ ఎగ్జాంపుల్స్ కోసమే చెప్పడం జరిగింది. సో నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఏదైనా కంపెనీ గురించి నేను డిస్కస్ చేసి ఉంటే నా డిస్కషన్స్ బేస్ చేసుకొని మీరు బై కానీ, సెల్ కానీ, హోల్డ్ కానీ చేయకండి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా కామెంట్స్ చేయండి. మీ కామెంట్స్, ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.